చూడన్నా ఇది ఈ ఇయర్ 2026 లో జేఈ అడ్వాన్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది రిగార్డింగ్ టు రొటేషన్ సర్క్యులర్ మోషన్ ఇచ్చిన ఈ క్వశ్చన్ ఇది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ డిస్క్లు అమ్మా. ఇది వచ్చేసి బిగ్గర్ డిస్క్, రేడియస్ ఆఫ్ బిగ్గర్ డిస్క్ వచ్చేసి క్యాపిటల్. ఇది వచ్చేసి ఆ బిగ్గర్ డిస్క్ మీద 2 స్మాలర్ డిస్క్ ఉన్నాయి. ఆ 2 స్మాలర్ డిస్క్ రేడియస్ వచ్చేసి స్మాలర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద 2 స్మాలర్ డిస్క్. ఇనిషియల్ గా ఈ 2 స్మాలర్ డిస్క్ అనేది కాంటాక్ట్ లో ఉంది. దీనికి 2 ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ ఉంది. రైట్ సైడ్ డిస్క్ వచ్చేసి 2 ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ ఉంది ఎప్పుడు సెంటర్ తోటి. లెఫ్ట్ సైడ్ డిస్క్ వచ్చేసి ఒమేగా అనేది యాంగులర్ స్పీడ్ తోటి యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ రొటేట్ అవుతా ఉంది. ఇది రైట్ సైడ్ డిస్క్ వచ్చేసి 2 ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ తోటి క్లాక్ వైస్ డైరెక్షన్ రొటేట్ అవుతా ఉంది. లెఫ్ట్ సైడ్ స్మాలర్ డిస్క్ వచ్చేసి ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ తోటి యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ రొటేట్ అవుతా ఉంది. అయితే ఇనిషియల్ గా ఈ రెండు కాంటాక్ట్ లో ఉన్నాయి. ఇనిషియల్ గా ఈ 2 స్మాలర్ డిస్క్ యొక్క సెంటర్ అనేది విత్ రెస్పెక్ట్ టు బిగ్గర్ డిస్క్ యొక్క సెంటర్ తోటి డెల్టా థీటా యాంగులర్ సెపరేషన్ ఉంది ఇనిషియల్ గా. ఇది వచ్చేసి ఇనిషియల్ గా డెల్టా టీ అనేది యాంగులర్ సెపరేషన్ ఉంది. ఇనిషియల్ గా కాంటాక్ట్ లో ఉంది. తర్వాత వచ్చేసి ఈ డిస్క్ వచ్చేసి ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. ఈ డిస్క్ కూడా ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. ఎంత టైంలో ఆ రెండు అగైన్ కాంటాక్ట్ లోకి వస్తే కనుక్కోవాలి. టైం టేకెన్ టు దిస్ అగైన్ కాంటాక్ట్ అంటే ఎంత టైంలో ఆ రెండు డిస్క్ అగైన్ కాంటాక్ట్ లోకి వస్తాయో ఆ కాంటాక్ట్ టైం కనుక్కోవాలనుకున్నాం. కాంటాక్ట్ టైం టీ కనుక్కోవాలి. ఓకే, దీనికి ఈ 2 ఒమేగా యాంగులర్ వెలాసిటీ అనేది ఈ డిస్క్ యొక్క యాంగులర్ వెలాసిటీ అబౌవ్ ది సెంటర్ తోటి 2 ఒమేగా యాంగులర్ వెలాసిటీ రొటేట్ అవుతుందన్నమాట. ఈ 2 ఒమేగా యాంగులర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ఈ సెంటర్ కాదు, విత్ రెస్పెక్ట్ టు ఈ సెంటర్. ఓకేనా, దీని యొక్క యాంగులర్ వెలాసిటీ వచ్చేసి ఇలా. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ 2 బాడీస్ అనేది మోషన్ లో ఉన్నాయి. 2 బాడీస్ మోషన్ లో ఉన్నప్పుడు మనం రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ అప్లై చేసుకొని రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ కాన్సెప్ట్ అప్లై చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం హ్యాండిల్ చేయగలుగుతాం. రిలేటివ్ వెలాసిటీ అనేది ఒక బాడీ రెస్ట్ లో ఉంది, రిమైనింగ్ బాడీ విత్ రెస్పెక్ట్ టు దట్ బాడీ తోటి మోషన్ చేస్తాం. దట్ ఇస్ ద రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెఫ్ట్ సైడ్ బాడీ నేను రెస్ట్ లో పెట్టుకున్నా, రైట్ సైడ్ బాడీని మోషన్ లో పెట్టుకున్నా. అంటే ఈ రెండు అగైన్ కాంటాక్ట్ లో రావాలంటే ఈ రైట్ సైడ్ డిస్క్ అనేది ఇలా రొటేట్ వచ్చేసి అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ కాంటాక్ట్ లోకి వచ్చేస్తుంది. అగైన్ ఇక్కడికి వచ్చేసరి కాంటాక్ట్ లోకి వచ్చి ఈ కాంటాక్ట్ ఎంత టైం కాంటాక్ట్ లోకి వచ్చారు ఆ కాంటాక్ట్ టైం ఫైన్ చేయాలి ఇనిషియల్. ఓకే, ఇనిషియల్ యాంగిల్ సెపరేషన్ దా డెల్టా టీ యాంగిల్ ఉంది. ఇనిషియల్ ఇది సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఎంత ఉందంటే 2r డిస్టెన్స్ ఉంది. ఫస్ట్ డెల్టా టీ ఫైన్ చేయాలి. ఇది వచ్చేసి క్యాపిటల్ ఆర్, ఇది వచ్చేసి స్మాల్ ఆర్. అంటే ఇనిషియల్ గా ఆర్క్ లెంత్ ఈక్వల్ టు దిస్ సెంటర్ టు దిస్ సెంటర్ డిస్టెన్స్ ఈక్వల్ 2r అనేది ఆర్క్ లెంత్ అనేది డెల్టా టీ యాంగులర్ సెపరేషన్ ఉంది కాబట్టి అప్పుడు మనం ఆర్క్ యాంగిల్ డెల్టా టీ ఈక్వల్ టు ఆర్క్ యాంగిల్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ బై రేడియస్ అంటే ఆర్క్ లెంత్ అంటమ్మా 2r. రేడియస్ అంట రేడియస్ క్యాపిటల్ డిస్క్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్. స్మాల్ డిస్క్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్. టోటల్ రేడియస్ ఆఫ్ దిస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్ ఆర్. మనకి గివెన్ డేటా వచ్చేసి క్యాపిటల్ ఆర్ ఈక్వల్ r బై 50 అని ఇచ్చాడు. డైరెక్ట్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే r బై 50 r ప్లస్ r బై 50 ఈక్వల్ 51 r బై 50. 50 క్యాన్సిల్ r క్యాన్సిల్ వచ్చేసి ఇనిషియల్ గా 2/51 రేడియస్ ఉందమ్మా. ఇది ఇనిషియల్ యాంగులర్ సెపరేషన్ ఈక్వల్ టు ది సెంటర్ కి ఈ సెంటర్ కి ఇనిషియల్ యాంగులర్ సెపరేషన్ ఈక్వల్ టు డెల్టా టీ ఈక్వల్ టు 2/51. ఇంత యాంగులర్ సెపరేషన్ ఉంది. ఈ రైట్ సైడ్ డిస్క్ అని ఇలా యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ రొటేట్ అవుతా మరి అగైన్ ఇక్కడికి వస్తే కాంటాక్ట్ లోకి వచ్చేస్తుంది. అంటే ఎంత యాంగిల్ స్పెండ్ చేస్తుంది రైట్ సైడ్ డిస్క్ అనేది ఇంత యాంగిల్ రొటేట్ అవుతుంది. ఓకే, ఈ సెంటర్ ఈ డిస్క్ అని ఇలా క్లాక్ వైస్ డైరెక్షన్ రొటేట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇనిషియల్ గా ఈ సెంటర్ కి డెల్టా టీ యాంగిల్ సెపరేషన్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి కూడా సేమ్ అదే 2 డిస్క్ అంటే సేమ్ అదే డిస్క్ కాబట్టి ఈ యాంగిల్ కూడా డెల్టా టీనే ఉంది. సెంటర్ టు సెంటర్ యాంగులర్ సెపరేషన్, ఇనిషియల్ యాంగులర్ సెపరేషన్ డెల్టా టీ. ఇలా క్లాక్ వైస్ డైరెక్షన్ రొటేట్ మళ్ళీ ఇక్కడ మీడ్ అయిపోయింది. అంటే ఈ సెంటర్ ఇక్కడ కూడా డెల్టా టీ యాంగిలర్ సెపరేషన్ ఉంది. అంటే ఎంత యాంగిల్ రొటేట్ అయినట్టు రైట్ సైడ్ డిస్క్ అనేది మొత్తం 360 డిగ్రీస్ అయితే ఈ డిస్టెన్స్ వచ్చి 2 డెల్టా టీ. అంటే ఎంత టోటల్ యాంగిల్ రొటేషన్ ఈక్వల్ టు
2 pi minus 2 delta t. ఇంత యాంగులర్ ఇంత యాంగిల్ ఇది రొటేట్ అయిపోయింది. అప్పుడు మనకి టైం θ ఇక్కడ ఫార్మ్ అయిందమ్మా. θ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ t. θ ఈక్వల్ ఒమేగా t రొటేషనల్ కైనమాటిక్స్ ఈక్వేషన్. θ ఈక్వల్ ఒమేగా t ప్లస్ 1/2 ఆల్ఫా t స్క్వేర్. ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సిలరేషన్. యాంగులర్ యాక్సిలరేషన్ 0 ఉంది. ఎందుకంటే ఈ డిస్క్ అనేది యూనిఫామ్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది కాబట్టి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది కాబట్టి యాంగులర్ యాక్సిలరేషన్ 0 ఉంది కాబట్టి t సింపుల్గా θ ఈక్వల్ ఒమేగా t. ఒమేగా రిలేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం రిలేటివ్ వెలాసిటీ ద్వారా చేస్తున్నాం. అంటే ఈ బాడీ సెకండ్ బాడీ రెస్ట్ లో ఉంది, ఫస్ట్ బాడీ మోషన్ లో ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు సెకండ్ బాడీ తోటి ఇది మోషన్ చేస్తుంది కాబట్టి మనం రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి కాబట్టి θ ఈక్వల్ ఒమేగా రిలేటివ్ ఉంటే θ. అప్పుడు టైం కనుక్కోవాలి. టైం ఈక్వల్ టు θ బై ఒమేగా రిలేటివ్. అంటే ఒమేగా రిలేటివ్ కనుక్కోవాలి. ఒమేగా రిలేటివ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఒమేగా 1 కనుక్కోవాలి. ఫస్ట్ ఒమేగా 1 కనుక్కోవాలి. ఫస్ట్ ఒమేగా 1 అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ఈ సెంటర్. ఎందుకంటే ఈ సెంటర్ ని యాక్సిస్ గా చేసుకొని ఈ డిస్క్ ని ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. అంటే ఈ సెంటర్ తోటి యాంగులర్ వెలాసిటీ ఒమేగా, నాకు ఈ సెంటర్ తోటి కాదు, ఈ సెంటర్ తోటి కావాలి యాంగులర్ వెలాసిటీ. ఈ ఫస్ట్ డిస్క్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఉంది? దీని సెంటర్ ఇక్కడ ఉంది, ఈ 2 ఒమేగా తోటి ఇలా రొటేట్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు e ఈక్వల్ టు r ఒమేగా. ఇక్కడ స్లిప్పింగ్ ఉన్నట్టు. ఇక్కడ స్లిప్పింగ్ ఏం లేదు కాబట్టి e ఈక్వల్ టు r ఒమేగా. మనకి స్లిప్పింగ్ ఉందనుకో అక్కడ ఫ్రిక్షన్ చేస్తుంది. ఫ్రిక్షన్ రావడం వల్ల మనకి e ఈక్వల్ టు r ఒమేగా కండిషన్ రావాలి. అంటే వితౌట్ స్లిప్పింగ్ అనే ప్రాబ్లం లో మెన్షన్ చేశారమ్మా. చేశారు కాబట్టి e ఈక్వల్ టు r ఒమేగా. r ఇంటూ 2 ఒమేగా. ఈ డిస్క్ యొక్క వెలాసిటీ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ అంటే v ఈక్వల్ టు r ఇంటూ ఒమేగా. ఓకే ఓకే. ఒమేగా 1 ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ డిస్క్ అబౌవ్ దిస్ సెంటర్ ఇస్ బిగ్గర్ డిస్క్ సెంటర్ తీసుకున్నాం కాబట్టి v ఈక్వల్ టు r ఒమేగా. ఒమేగా ఈక్వల్ టు v బై r రేడియస్ ఆఫ్ ద రేడియస్. v అంటే ఎంతమ్మా? r ఈక్వల్ v ఈక్వల్ టు r ఒమేగా. v అంటే ఏంటి? r ఇంటూ 2 ఒమేగా వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. r ఇంటూ 2 ఒమేగా బై రేడియస్. సింపుల్ గా ఫార్ములా v ఈక్వల్ టు r ఒమేగా. ఒమేగా ఇక్కడ v బై r. r అంటే v రేడియస్. r ప్లస్ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. అప్పుడు ఇది ఒమేగా 1 అమ్మా. ఒమేగా 2 వచ్చేసి లెఫ్ట్ సైడ్ డిస్క్ యొక్క యాంగులర్ వెలాసిటీ అబౌవ్ దిస్ బిగ్గర్ డిస్క్ సెంటర్ నుంచి చూడాలంటే ఈక్వల్ టు r ఇంటూ ఒమేగా ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. నాకు రిలేటివ్ వెలాసిటీ కావాలి. అంటే 2 డిస్క్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది కాబట్టి మనకి రిలేటివ్ వెలాసిటీ ఎలా తీసుకుంటే ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2. సేమ్ డైరెక్షన్ లో ఒమేగా 1 మైనస్ ఒమేగా 2. బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది కాబట్టి ఒమేగా రిలేటివ్ ఈక్వల్ టు ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తామా? 3r ఒమేగా బై r ప్లస్ క్యాపిటల్ R స్మాల్ r. ఓకే 3 ఇంటూ క్యాపిటల్ R అంటే ఫార్ములా మనకి ఏం ఇచ్చాడు? ఫార్ములా r బై 50 ఇచ్చాడు. ఓకే r బై 50. ఇది r ప్లస్ r అంటే r ప్లస్ r బై 50. 51 r బై 50 ఓకే 50 క్యాన్సిల్ అయిపోయింది. r క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకి ఎంత వస్తామా? r క్యాన్సిల్ అయిపోయింది. 50 క్యాన్సిల్ అయిపోయింది. 3/51 వచ్చిందమ్మా. 3/51 ఇస్తే యాంగులర్ వెలాసిటీ రిలేటివ్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ వచ్చింది. రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ వస్తే క్యాలిక్యులేషన్ చూసుకోండి. r/50 ఇంటూ ఒమేగా కూడా ఉంటుంది ఇక్కడ. ఒమేగా ఉంది. 50 క్యాన్సిల్ అయిపోయి r క్యాన్సిల్ 3 ఒమేగా బై 51 వచ్చింది. మనకి రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ వచ్చింది. టైం కనుక్కోవాలా? టైం ఆఫ్ కొలిజన్ కనుక్కోవాలి. టైం ఆఫ్ కాంటాక్ట్ తీసుకోవాలా లేకపోతే టైం ఆఫ్ కొలిజన్ తీసుకోవాలా? టైం t ఈక్వల్ టు ఏంటమ్మా? θ బై ఒమేగా రిలేటివ్. θ అంటే ఎంత యాంగిల్ రొటేట్ అయింది? ఎంత యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ బాడీ తోటి రిలేటివ్ గా ఎంత యాంగిల్ రొటేట్ అయిందంటే 2 బై మైనస్ 2 θ. 2 పై మైనస్ 2 ఇంటూ డెల్టా t బై ఒమేగా రిలేటివ్. ఒమేగా రిలేటివ్ ఎంత వస్తుందమ్మా? 3 ఒమేగా బై 50. 3 ఒమేగా బై 51. ఓకే ఇది పై క్రాస్ రివర్స్ అయిపోయింది. 51 బై 3 ఒమేగా ఇంటూ 2 పై మైనస్ 2 ఇంటూ డెల్టా t ఇనిషియల్ మనం పై చేసాం స్టార్టింగ్ లో. డెల్టా t ఇక్కడ ఎంత వచ్చిందంటే 2 బై 51 వచ్చింది. అంటే 2 బై 51 ఇస్ ద డెల్టా t. ఓకే అప్పుడు 51 బై 3 ఒమేగా మైనస్ 2 పై మైనస్ 4 బై 51 సెకండ్స్. యూనిట్స్ వచ్చి సెకండ్స్ అమ్మా. టైం ఇంత టైం ఈజ్ ద టైం ఆఫ్ కొలిజన్. ఓకేనా? అంత టైంలో ఈ సెకండరీ డిస్క్ అనేది ఈ డిస్క్ అనేది అగైన్ కాంటాక్ట్ లోకి వచ్చేస్తుంది. ఇది జనరల్గా రెగ్యులర్గా మనం జే అకౌంట్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందండి. జే అకౌంట్స్ ఎలా ఉంటాయి? ప్రాబ్లమ్స్ ఉంటాయి.
సరే యాక్చువల్లీ ఇలాంటి మనం ఎస్సీలో టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సబ్జెక్ట్ మనకు. ఒక డిస్క్ ఉంటుంది, దాని మీద టూ స్మాల్ డిస్క్ ఉంటాయి. టీ అనే టైంలో ఎన్ని నెంబర్ ఆఫ్ రిలీజ్ అవుతాయి ఫైండ్ చేయమంటారు. అప్పుడు మనం ఇంటికి వెళ్ళి అప్లై చేసుకొని చేసేస్తాం ఇలాంటి ప్రాబ్లమ్ జనరల్గా. ఓకే.